హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమాటా శనక్కాయ పప్పుల పచ్చడి. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు శనక్కాయ పప్పులు వేసుకుందాం. వేసుకొని వేపుకుందాము. ఎప్పుడన్నా బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ పచ్చడి వేసుకున్నానండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి వేగినవి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ ఇప్పుడు బాండీ పెట్టుకొని మళ్ళీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. అవి పేలుతాయి, జాగ్రత్తగా వేపుకోండి. ప్లేట్ పెట్టి వేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. వేగినాయి కదా. ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగాలి బాగా. వేగినాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు టమాటా వేసుకున్నా. నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఇవి మగ్గాలి. ఒక 10-20 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. వీటిని ఈ పచ్చడి ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంది. ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్నాం. ఇప్పుడు ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. లైట్గా మగ్గిని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి బాగా మగ్గిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కలబెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు ఈ కొద్దిగా ఆగాలి. ఒక 5 నిమిషాలు ఆగనిచ్చుకుందాం. వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లార్చుకుందాం. చల్లార్చుకున్న శనక్కాయ పప్పులు వేసుకుందాం. పొట్టు తీసి వేసుకోండి. పచ్చిమిర్చి, కొద్దిగా చింతకాయ పచ్చడి, చింతపండు అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ కల్లుప్పు. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం. రోట్లో అయినా నూరుకోవచ్చు, చాలా బాగుండిద్ది. కొద్దిగా పచ్చ వేసుకొని వీటిని ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి కొద్దిగా పచ్చ వేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఎంతో టేస్టీగా ఉండే శనక్కాయ పప్పులు టమాటా పచ్చడి రెడీ. దీంట్లో ఆనియన్ కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.